తీశారు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళింది డ్రామా అదంతా. సో స్టోరీ బిల్డ్ చేశారు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం హై ఎక్స్పెక్ట్ చేసాము. ఇంత డ్రామా నడిచిన తర్వాత అదే బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన తర్వాత ఇంత స్టోరీ అయ్యాక ఒక హై ఎక్స్పెక్ట్ చేసాం యాక్షన్లో. క్లైమాక్స్ బాగా హై వచ్చింది అని. సో అంత హై లేదు. సో సెకండ్ హాఫ్ బీజిఎం కూడా అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ ఆ రగిలే రగిలే సాంగ్ వినడానికి చాలా బాగుంది. బట్ అది సరిగ్గా యూటిలైజ్ చేసినట్టు అనిపించలేదు. 5కి 3.5. ఇట్స్ అ గుడ్ వాచ్. యాక్టింగ్ అందరు బాగా చేశారు. బట్ వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద సెకండ్ హాఫ్. అది పార్ట్ స్టోరీ ఓకే. సెకండ్ హాఫ్ యాక్షన్ ఇంకొంచెం ఆ వచ్చిన హైకి యాక్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. పార్ట్ 2కి పెట్టారు అదంతా. అంటే సెకండ్ హాఫ్ కూడా మొత్తం బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ కొంచెం నెసెసిటీ అనిపించింది ఇంకొంచెం. సో అది డౌన్ అయింది. చాలా బాగా చేశారు. పర్ఫెక్ట్ ఫిట్. ఇద్దరు బ్రదర్స్లో బాగా చేశారు. అంటే హీరోయిన్ యాక్చువల్లీ చెప్పొచ్చో చెప్పకూడదు. బట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కట్ చేస్తారు. ఈవెన్ ద సాంగ్ కూడా లేదు. హృదయం లోపల సాంగ్ కూడా లేదు సినిమాలో. బీజిఎం అదే బీజిఎంఏ కొంచెం డౌన్ అయింది సెకండ్ హాఫ్. అది ఇంకొంచెం బాగుంటే ఇంకా సినిమా బాగుండేది. బీజిఎం అండ్ యాక్షన్ కొంచెం. వెంకటేష్ చాలా బాగా చేశాడు. చాలా ఇంప్రెస్ చేశాడు. మైనస్ అంటే క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్ ఇస్ ద మైనస్. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. మేబీ అది మా తప్పేమో లేదా తీయడమే అట్లా ఉందో. వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద క్లైమాక్స్. ప్లస్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈసారి డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అతన్ని కమెంట్ చేయడానికి ఏం లేదు. అండ్ ఆల్సో డైరెక్టర్ యాజ్ యూజువల్ తను బాగా తీశారు. సినిమాటోగ్రఫీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఇట్స్ అ గుడ్ వాచ్. చూడొచ్చు, అందరు వెళ్ళి చూడొచ్చు. సూపర్ వెంకటేష్ అయితే ర్యాంప్ ఆడిచ్చేసాడు. కిరణ్కి అంత స్కోప్ ఏం లేదు. సెకండ్ హాఫ్లో పక్కా 100% బాగా స్లోగా స్టార్టింగ్ నుంచి వచ్చేసి లాస్ట్లో ఎలిసిన్ లాస్ట్లో లేపుకోమని ట్రై చేశారు. మేబీ వర్కౌట్ అవ్వలేదు. సరే మరి విజయ్ దేవరకొండ కెరీర్ అయిపోయింది, మన కెరీర్ తీసుకున్నాం. సినిమా అయితే బాగుంది. యాక్టింగ్ అయితే బాగా చేసాడు. సినిమాది అన్నతో అదే బ్రదర్ అట్లా కాంబినేషన్ ఉంటుంది. సో సినిమా అయితే బాగా సెంటిమెంట్ అంటే అన్నదమ్ముల సెంటిమెంట్ కోసం శ్రీలంకకి వచ్చి కొంచెం అనేది సాధిస్తుంది అనమాట. కింగ్డమ్ అనేది ఇక్కడ వాళ్ళ అన్న కోసం చేస్తాడు. అనిరుద్ అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కంబ్యాక్ సాలిడ్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్ అంటే అదే ఫైట్ అయితే వాళ్ళ అన్న కోసం అయితే బాగానే చేస్తారు. ఫైటింగ్, యాక్టింగ్. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. రేటింగ్ ఒక 10కి 8 ఇవ్వచ్చు. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ అయితే వేరే లెవెల్ కొట్టేసాడు. బీజిఎం అయితే రేటింగ్ 8, 10కి 8 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఏం లేదు సార్ సినిమా అంటే మ్యూజిక్ అదే అతను బాగానే చేశాడు. ఓకే అంటే సెకండ్ పార్ట్ గురించి సంథింగ్ పార్ట్ 2 ఉందండి. అంటే ఉంది అంటే ఉందని చెప్పలేదు. దీంట్లో పార్ట్ 2 ఉందని. పార్ట్ 2 ఉంది. ఇంటి ఇచ్చారు. ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తాను? ఓవరాల్గా ఓకే బాగానే ఉంది. బ్లాక్ బస్టర్ అంట. బ్లాక్ బస్టర్ అంటే మన కొంచెం హైప్ మీద వెళ్తాయి కనుక ఓకే. అంటే మరీ కేజీఎఫ్ రేంజ్ కొంచెం డైరెక్షన్ ఎలా అనిపించింది? అది బాగుంది. మ్యూజిక్ గురించి అందరికీ చెప్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5. అది 5గా 3.5. ఏంటి అంటే స్టోరీ లైన్
మిస్ అయిందా? అది విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంత అనిపించలేదు. డైలాగ్ డెలివరీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండే, సెకండ్ హాఫ్ లో కొంచెం పోయింది. అసలు ఆ తేల్చేసాడు స్టోరీ మొత్తం. అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ 2 parts చేయాల్సిన అవసరం లేకుండే. 2 parts ట్రెండ్ వచ్చిన దగ్గర నుంచి సెకండ్ పార్ట్కి నాట్ సాటిస్ఫై. సెకండ్ హాఫ్ నాట్ సాటిస్ఫై, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. స్టోరీ ఎలా ఉంది? ఎలివేషన్స్ ఏమన్నా? స్టోరీ బాగుంది, ఎలివేషన్స్ ఇచ్చారు కానీ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఏమో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే. బీజే మొత్తం సూపర్ ఉంది. యాక్టింగ్ పరంగా క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించిందా? చాలా చాలా డిఫరెంట్ ఉంది, కానీ ఇంకా అర్జునెట్గా అనిపిస్తుంది దాంట్లో కూడా. Related అనిపిస్తుందా? అంటే క్యారెక్టరేషన్ వేరే కానీ నా క్యారెక్టర్ అంత మంచి ప్లే చేయాలి. సెకండ్ హాఫ్ పోయింది, ఫస్ట్ హాఫ్ మాత్రం సత్య యాక్టింగ్ సూపర్ ఉంది. బీజం కూడా హైలైట్ ఉంది. బీజం వల్ల చూసాం మొత్తం సినిమా, లేకపోతే సెకండ్ హాఫ్లో వచ్చేవాళ్ళం. మెయిన్ బ్రదర్ సెంటిమెంటేనా? బాగానే వర్కౌట్ అయింది. మూవీ అయితే పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ చేయలేకపోయారు, కానీ పర్లేదు, ఒక గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. అంటే ఇది వరకు చూసుకున్న విజయ్ దేవరకొండ సినిమాల నుంచి ఇది చూసుకుంటే కొంచెం మొత్తం టోన్ వేరే ఉంటుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్లో సీక్వెల్కి ఏదో కొంచెం హింట్ వదిలారు, బట్ అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు కింగ్డమ్ 2 ఉన్నట్టుగా. మరి చూడాలి, ఇంకా మనమైతే ఏం చెప్పలేం. కానీ మూవీ అయితే పర్లేదన్న, గుడ్ వాచ్. సాంగ్స్ అన్నీ పర్లేదన్న. అనిరుద్ధిని తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. ప్రతి సీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మూవీ అయినా ప్రతి సీన్ అయినా బీజం మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ అంటే 100కి 200% ఇచ్చినని చెప్పుకోవచ్చు. మంచిగానే ఉన్నాయి బీజమ్స్ అయినా, అన్నీ అయినా క్యారెక్టర్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఫైట్స్ కూడా బాగానే కొరియోగ్రాఫ్ చేశారన్న, అంతా బాగానే ఉంది. విజయ్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. అంటే మనం పాస్ట్లో చూసుకున్న విజయ్ దేవరకొండ వేరు, ఇప్పుడు ఈ మూవీలో వేరు. లుక్ అయినా అన్నీ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ పరంగా అయితే 100కి 200% ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అందులో యాక్టింగ్ బాగా చేశాడు. స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ఉన్నంత, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ఇచ్చిన పే ఆఫ్ని అదే విధంగా పుల్ ఆఫ్ చేసి ఉంటే మూవీ ఇంకా బాగుండేది. డైరెక్షన్ ఎలా అనిపించింది? గౌతమ్ తిన్నరుని మూవీస్ గురించి అని చెప్పాలి. ఇంకా మనం జెర్సీని అయితే చూడొచ్చు, అదే లెవెల్, అదే అంటే జెర్సీ చూసినంత ఉండకపోవచ్చు, కానీ ఒక రకంగా పర్లేదు. ఆ మూవీ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం ఒక మెట్టు కిందనే చెప్పొచ్చు, కానీ మూవీ పర్లేదు, ఓకే, ఒక గుడ్ వాచ్ అని అయితే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఏం చెప్తారు సినిమా? రేటింగ్ ఒక 10కి ఒక 7.5. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? పర్లేదన్న, ఒక గుడ్ వాచ్, ఒక 1 to 2 times చూడొచ్చు. విజయ్ దేవరకొండకి ఇండిపెండెంట్ ఖుషి ఫ్యామిలీ ఇది వరకు మూవీస్ అన్ని డిజాస్టర్ అయినాయి. ఇప్పుడు ఈ మూవీ అట్లీస్ట్ ఒక అబవ్ యావరేజ్ సూపర్ హిట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆయనకు ఒక కంబ్యాక్ లాగా పర్లేదు, బాగానే ఉంది మూవీ అయితే, హిట్ పడినట్టే. బ్యాక్ టు అర్జున్ రెడ్డి అంటే అర్జున్ రెడ్డి అది వేరే ఒక సెట్ ఆఫ్ అంతే. ఇంకా దానికి తగ్గట్టు మూవీ అంటే ఇంకా మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ మూవీకి దీన్ని కంపేర్ అయితే చేయలేదు. యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అంటే క్యారెక్టర్ కొత్తగా ఉందా? యాక్టింగ్ పరంగా దుమ్ము లేపాడు. విత్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం చేసింటే బెటర్. సత్యదేవ్ వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది? మంచి యాక్టింగ్ చేసింది. రన్ టైం ఏమైనా ఎక్కువైనట్టు అనిపించింది? ఏం లేదన్న, బాగుంది. బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ఆ ఎమోషన్ అనేది బాగా క్యారీ చేశారు గౌతమ్ డైరెక్షన్. జెర్సీలో కొంత డెప్త్ దీంట్లో మిస్ అయిందా? అంటే కొత్తగా ట్రై చేశారు, కొత్తగా ట్రై చేశాడు. ఇది వేరే జోనర్ వస్తుంది, బాగుంది. పార్ట్ 2 లాగా ఇంటి ఇచ్చారు అంటున్నారు. బాగున్నా, పార్ట్ 2 ఉంది, ఇంటి ఇచ్చారు. అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలాగా అంత ఎక్సైటెడ్ అనిపించిందా? కన్క్లూషన్ అవసరం లేదన్న, అవసరం అనిపించింది. కానీ విజువల్ అంటారు అన్న. సినిమా మూవీ ఏం లేవన్న, ఏం లేవు. సత్యదేవ్ సూపర్ యాక్టింగ్ చేశాడు, వీడియో అల్లాడిచ్చాడు. వెంకట్ అతను కూడా టాప్ నచ్చాడు. అతను విలన్ కి ఇంకా సెట్ అవుతాడు ఇంకా సూపర్ గా. ఏం లేదు హీరోయిన్ అంతగా. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఏం లేవు. అన్న తమ్ముడు ఒక సాంగ్ ఉంది, అది ఒకటి ఉంది. సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ ఎలా అనిపించింది? హైలైట్ అన్నది, అది గుస్పంతో వస్తుంది ఆ సాంగ్ వింటారు. ఒక్కడు మ్యూజిక్ దుమ్మన్నా దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఫైనల్ క్లైమాక్స్ కూడా ఎంత బాగుంది. ఫైట్ సీన్స్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి ఫైట్స్, అసలు ప్యూర్లీ న్యాచురల్గా ఉన్నట్టున్నాయి. అసలు నార్మల్ మోకపాటు పెట్టి ఆర్టిఫిషియల్గా అదేం లేదు. చాలా బాగుంది, సింపుల్గా చేస్తారు, బాగుంది. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే పడిందంట విజయ్ దేవరకొండ. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. యాక్టింగ్ కంబ్యాక్ అంటారు. బేసిక్లీ కంపేర్ మిగతా సినిమాలతో అంటే లైగర్ ఇవన్నీ తీసుకుంటే ఇది చాలా బాగుంది వాటికంటే. ప్లస్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది దీంట్లో.
ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బీజిఎం అద్దరు కొట్టేశారు సెకండ్ హాఫ్ మాత్రం. క్లైమాక్స్ ఎలా క్లైమాక్స్ చాలా బాగుంది. రెగ్యులర్ సాంగ్ ఎలా రెగ్యులర్ సాంగ్ ఎలా అంటే సాంగ్స్ అంతా నోటీస్ చేయలేదు, అంటే యాక్షన్ చాలా బాగుంది, యాక్షన్ జరుగుతూ ఉంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఏ బీజిఎం గేమ్ అద్దరు కొట్టేశారు దాంట్లో మాత్రం. సినిమాలో ఏ గేమ్ నచ్చింది సినిమాలో? నాకు చాలా ఉన్నాయి సీన్స్. ఏదో ఒకటి. సీన్ వేర్ హౌస్ లో గన్స్ తీసుకొని ముందుకెళ్తారు, అది చాలా బాగుంది. అది కోఆర్డినేటెడ్ కాకుండా న్యాచురల్ గా అయిపోయినట్టు ఉంది. చాలా బాగుంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా న్యాచురల్ గా ఉంది. విజయ్ 3 లుక్స్ అన్నారు కదా, ఏ లుక్ బాగుంది? విజయ్ 3 లుక్స్ అన్నారు కదా, ఏ లుక్ బాగుంది? ఫస్ట్ అయితే పోలీస్ అది అంత చూపిరు, కాకపోతే బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో కింగ్ రోల్ మాత్రం చాలా బాగుంది. అది ఒకటే నాకు నచ్చింది చాలా. జిట్టుతో బాగున్నాడా, జిట్టు లేకుండా బాగున్నాడు? జిట్టుతో బాగున్నాడు, జిట్టు లేకుండా బాగున్నాడు? జుట్టు లేకుండా కొంచెం రగ్గడ్ ఉంది క్యారెక్టర్, జుట్టు లేకపోతే. రేటింగ్ ఎంత? 8. చెప్పు ఎలా అనిపించింది కింగ్డమ్ మూవీ? మంచిగా సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా మంచిగా ఉంది. కానీ సెకండ్ పార్ట్ ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, పార్ట్ ఉంది కదా, పార్ట్ ఉంది కదా, అది క్వశ్చన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మంచిగా ఉన్నాయి. బీజిఎం సాంగ్స్ ఎలా? అందరూ ఆఫీసర్లే చాలా బాగుంటుంది. ఓవరాల్ సీన్స్ ఎలా ఉన్నాయి? లో అంతేం వర్కౌట్ కాలే, కానీ బాగానే ఉంది. జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ జెర్సీ మూవీతో కంపేర్ చేసుకుంటే అంత సెంటిమెంట్ ఏం వర్కౌట్ ఫస్ట్ టైం యాక్షన్ జోనర్ టచ్ చేశారు కదా, మంచిగా ఉంది. మంచిగా ఎలివేషన్స్ బాగున్నాయా? బాగుంది. బాగుంది. చేసాను ఇంకా అనిరుద్ మ్యూజిక్ వల్ల అట్లా సెట్ అయిపోయింది. సత్యదేవ్ నెయిల్డ్. సత్యదేవ్ యాక్టింగ్ ఫేవరెట్ సీన్ అయితే కానీ లీక్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నేచురల్ లొకేషన్ లో అయితే వాళ్ళ డాడీని చంపిన సీన్ అన్న. విజయ్ దేవరకొండ హీరోయిన్తో అంటూ ఉంటాడు, రాక్షసుడు వాడు కాదు నేను, వాళ్ళ డాడీని చంపింది అన్న కాదు నేను అని చెప్పినప్పుడు ఆ రైటింగ్ స్క్రీన్ ప్లే బరాబర్ మ్యాచ్. అది ఫేవరెట్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఇట్లా డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఆన్సర్ పార్ట్ 2 కాబట్టి ఏంది ఇది అనిపిస్తుంది. హరిహర రవిరమణలో కూడా బాగుంది అలా. ఇవన్నీ లైట్ అన్న ఆగస్ట్ 9 అతడు. కింగ్డమ్ 2 చూడండి, అలసిపోద్ది. గౌతమ్ 5 years కష్టాన్ని తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ. ప్లస్లో ఏంటిదంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ని వేరియేషన్గా గౌతమ్ నంద స్క్రిప్ట్ని చూపించాడు. అది మెయిన్ ఇంపాక్ట్ అయింది. మూవీ ఎలా తీసుకొని వెళ్ళాడంటే ఒక్కొక్క అంటే సత్యదేవ్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ని ఈక్వల్గా చూపించాడు. ఎక్కడ మలయాళీ వెంకటేష్ దగ్గర నుంచి కూడా ఈక్వల్ యాక్టివిటీ చూపించాడు. ఇప్పుడు నెక్స్ట్ విలనిజం కింగ్డమ్ 2లో చూస్తాం అంతే. అంటే ఎలివేషన్స్ కూడా పడాల్సిన ఎలివేషన్ లేదు. ఎలివేషన్ ఇది ఇతను ఏమి మన కేజీఎఫ్ డైరెక్టర్ గారు కదా, గౌతమ్ కదా. గౌతమ్ మీన్స్ గౌతమ్. థ్యాంక్ యూ. సినిమాలో ఇంకేం బాగుండుంటే బాగుండేది అనిపించింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ సెకండ్ పార్ట్ గురించి వెయిటింగ్ అంతే. థ్యాంక్ యూ. క్లైమాక్స్లో కొంచెం ఒక 5 నిమిషాలు తప్ప మిగతా చాలా బాగుంది. ఏంటి మొత్తం బ్రదర్ ఎమోషన్ ఉందా? అన్నీ ఉన్నాయి. అది ఒక పార్ట్ బ్రదర్ ఎమోషన్, మిగతాదంతా క్రేజీ చాలా బాగుంది. సూపర్ ఉంది. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే డైరెక్టర్ హైలైట్ చేశాడు. విజయ్ అది ఏది సలార్ సినిమా ఎలా ఉందో సేమ్ ఆ టైప్లో ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. దాంట్లో బేస్ కూడా చాలా బాగుంది, స్టోరీ కూడా ఉంది చూడండి. బాగానే ఉంది. అంటే ఎమోషనల్ కాదన్నా, కొన్ని సిచ్యువేషన్ చెప్పాను. సినిమా అయితే చూడండి, బాగుంటుంది. అన్నదమ్ముల కొంచెం ముందు పెట్టి స్పెషల్ రేటింగ్
హలో